नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। तेलंगणामध्ये शाळेची घंटा वाजली। जिल्ह्यामध्ये शाळा पुन्हा सुरू। सुंदर सजवलेल्या शाळांमध्ये विद्यार्थ्यांची गर्दी। आदिलाबाद जिल्ह्यात दुर्घटना, वीज पडल्याने 6 जणांचा मृत्यू। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। आजच्या सविस्तर बातम्या। उन्हाळी सुट्टीनंतर आदिलाबाद जिल्ह्यामध्ये शाळा गुरुवारपासून पुन्हा सुरू झाल्या। यासह शाळांमधील वर्गखोल्या आणि परिसर स्वच्छ करण्यात आलेला आहे आणि कमानींनी सुंदर सजवण्यात आले। तर 48 दिवसात सुट्टीनंतर मुले उत्साहाने शाळेत परतली। आदिलाबाद शहरातील सरकारी राजपित्र हायस्कूल क्रमांक 2 मध्ये एकच गोंधळ उडाला। शाळा पुन्हा सुरू झाल्याबद्दल सर्व विद्यार्थी आणि शिक्षक उपस्थित असल्याने मुख्याध्यापकांनी सांगितले। ते म्हणाले की विद्यार्थ्यांना पाठ्यपुस्तके, नोटबुक आणि गणवेश प्रदान करण्यात आले आहे आणि नुकत्याच आयोजित केलेल्या शाळेद्वारे आतापर्यंत 60 जणांना शाळेत प्रवेश देण्यात आलेला आहे। येत्या काळामध्ये मुलांच्या नोंदणीची संख्या आणखी वाढण्याची शक्यता आहे। మా పాఠశాలలో 6 జూన్ నుండి 19 జూన్ వరకు బడిబాట కార్యక్రమం నడపబడుతుంది। ఈ బడిబాట కార్యక్రమంలో దాదాపుగా 65 మంది విద్యార్థులు మా పాఠశాలలో జాయిన్ అయ్యారు। ఇంకా కనీసం ఒక 60 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగలుగుతారు। అంతేకాకుండా పోయిన సంవత్సరం మా పాఠశాలలో 320 మంది విద్యార్థులు ఉండేవారు। ఈసారి కనీసం ఒక 40 మంది పెరిగి మా పాఠశాల యొక్క సంఖ్య నేడు 400కు చేరువలో ఉంది। అంతేకాకుండా నేడు మొదటి రోజు మేము పాఠశాల పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చి విద్యార్థులకు స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది। అందరు విద్యార్థులు ఉత్సాహంగా వచ్చారు। కనీసం నేడు ఒక 60 మంది విద్యార్థులు మా పాఠశాలలో వచ్చారు। అంతేకాకుండా అందరు ఉపాధ్యాయులు నేడు మొదటి రోజు కాబట్టి అందరూ సెలవు పెట్టకుండా అందరూ హాజరయ్యారు। అంతేకాకుండా ఈ రోజు వచ్చిన విద్యార్థులకు మేము పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్స్ కూడా ఇచ్చేశాము। ఇక మిగతా వారికి రేపు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కంప్లీట్గా ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం। కొత్త నిబంధనల ప్రకారంగా ఇప్పుడైతే సంవత్సరం మొత్తం ఎప్పుడు వచ్చినా విద్యార్థిని తీసుకోవడం అనేది ఆవశ్యకత। గత విద్యా సంవత్సరం మా దగ్గర 68 మంది విద్యార్థులు, అందులోకెళ్ళి 9 మంది विद्यार्थुలు ఫెయిల్ అయ్యారు। అంటే దాదాపుగా 87.5% उत्तीर्णता మా పాఠశాల సాధించింది। आदिलाबाद जिल्ह्यामध्ये 20 कोसळून 6 शेतमजुरांचा मृत्यू आणि इतर 2 जखमी। गादीगुडा मंडळातील पिपरी येथील 4 जण सीदाम रामाबाई आणि पेंडोर मनोहरराव, तर बेला मंडळातील सांगडी गावातील पेंडोर संजना मंगम भीमाबाई आणि सोन खास गावातील कोवे सुनीता यांचा अचानक वीज कोसळल्याने जागीच मृत्यू झाला। एक शेतकरी त्यांच्या शेतामध्ये कापसाचे बियाणे पेरत असताना इतर काही मजुरांसह पोलिसांनी घटनास्थळावर पोहोचून गुन्हा दाखल केला आणि तपास सुरू केला। ఏదన్నా అట్లాంటి వెరుపులు గిట్ట వస్తే కంపల్సరీ చెట్లకి ఎదిగి అసలే ఫోన్ పక్కనే మీదేనమ్మా
आगा होगा ఈరోజు అనగా 12 జూన్ గురువారం రోజున మా గ్రామానికి సమీపంలో ఉన్న ఒక చేనులో పాండురంగుండులే అనే చేనులో కూలికి వచ్చేసి పత్తి విత్తనాలు పెట్టేటప్పుడు అందాజా 1:56 పిడుగు పడడం జరిగింది. ఆ పిడుగు ప్రభావం వల్ల ఒక మహిళ సునీత కోవే వైఫ్ ఆఫ్ భారత్ అని మహిళ స్పాట్లో అదే క్షణంలో చనిపోవడం జరిగింది. అయితే ఏమైందంటే సడన్లీగానే వీళ్ళు విత్తనాలు పెట్టడానికి పోయినరు. మక్క అనేది పెట్టడానికి పోవుడికి వీళ్ళేం ఇప్పుడు లంచ్ టైం అవుతుంది కదా, తినడానికి అక్కడ పోయి ఒక గుడిసెలో పోయి కూర్చున్నారు. కూర్చోగానే వాళ్ళకు తెలియకుండా తింటూనే ఉన్నారు. పైనుంచి ఒక బాంబు లేకనే పైనుంచి పడగానే ఒక 4 ఆనే చనిపోవడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న కేసెస్లకు మేము అక్కడ నుంచి మన 102 ద్వారా తరలించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న రిమ్స్లో మన డైరెక్టర్ సార్ అందరూ వచ్చి అన్ని ఈసీజీ తీయడం జరిగింది. కొన్ని కేసెస్ నేను దగ్గర ఉండి అందరినీ ట్రీట్మెంట్ చేసేటట్టు చూస్తున్నాం. తర్వాత ఇది గాదిగూడ మండలంలోని పిప్రిజీ గ్రామ పంచాయతీలో పిప్రిజీ విలేజ్ ఇది మనకు గాదిగూడకి వస్తుంది. ఇది ఎప్పుడైతే అక్కడ మంచి ఉన్నారు 4 పోయినరు పాపం, అది మనం ఏం చేయలేం, भगवंतुनी दया. వీళ్ళు కూడా మంచి కోలుకోవాలని కోరుతూ जिल्हाधिकारी राजेश शहा यांनी गुरुवारी बेला मंडळातील दहे गावातील उच्च प्राथमिक शाळेची पाहणी केली. त्यांनी शाळेतील विद्यार्थ्यांची उपस्थिती, मध्याह्न भोजन, शौचालय देखभाल, शाळेचा परिसर आणि बाल कल्याण याची पाहणी केली. शाळेत ग्राम शिक्षण नोंदणी नसल्याबद्दल त्यांनी शिक्षकांवर संताप व्यक्त केला. त्याचप्रमाणे बुधवारी अंगणवाडी केंद्रामध्ये मुलांना अंडी बिर्याणी न दिल्याबद्दल त्यांनी अंगणवाडी शिक्षिकेबद्दल आदरीत व्यक्त केली. तर शाळेत मुलांच्या नोंदणीबद्दल त्यांनी नाराजीही व्यक्त केली. नंतर त्यांनी मुलांना गणवेश दिले आणि शिक्षकांना सल्ला दिला की सरकारी शाळांमधील शिक्षक खाजगी शाळांच्या बरोबरीचे असले पाहिजे. त्यांनी असा इशारा दिला की जिल्ह्यातील सरकारी शाळा अंगणवाडी केंद्राची अनपेक्षितपणे तपासणी करू आणि कुठेही नियमांचे उल्लंघन झाल्यास कर्मचाऱ्यांवर कारवाई केली जाईल. व्हाट इज द मीनिंग ऑफ हैप्पी तक ठीक है, कुछ लेवल तक समझ जाते हैं, फिर उसके बाद तो आगे बढ़ना है तो इंग्लिश से ही बढ़ पाएंगे. 60 में भी 40 आते डेली. अम्मा 5th क्लास ऑल द बेस्ट. ఏం చెప్పాలి కథ ఉన్నది ఈ చిన్న కంప్లీట్ చిల్డ్రన్ ఏం ఇప్పుడు आंगनवाड़ी కూడా स्कूल కూడా ఒక్క प्रेमाइस లో ఉంది. कहीं छुट्टी हो गई हो, मतलब छुट्टी यानी घर में कोई बोल दिया ऐसा छुट्टी नहीं होता. काफी सवाल आते ना, करंट अफेयर्स, सोशल स्टडीज से बहुत सवाल आते हैं. आप भी चाहते हैं ना ये सब बच्चे भी फ्यूचर ईडीएससी लिखे. మీ అందరికీ తెలుసు ఈ రోజు నుంచి మన స్కూల్స్ అన్నీ కూడా ప్రారంభమైంది. అంగన్వాడీ 10 తారీఖు నుంచి కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం స్కూల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నడుస్తూ ఉంది. సిమిలర్గా అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ బాట కూడా నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించిన ఈరోజు ఇక్కడ ఈ 2 ఇన్స్టిట్యూషన్స్లో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నడుస్తూ ఉంది దానికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై అయినాయి. దానికి ఇక్కడ ఉన్న
హెచ్ఎం గారు తర్వాత అంగన్వాడీ టీచరు గ్రామస్తులకి కూడా కోరుతున్నాము. ఒకటేమో ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ నుంచి ఎవరైతే పిల్లలు 6 సంవత్సరం దాటినారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఎంపీ యూపీఎస్ దహేగాంకి చేర్చుకోవాలి అంటే అది అంగన్వాడీ టీచరు తర్వాత హెచ్ఎం గారు తర్వాత పంచాయత్ సెక్రటరీ వాళ్ళు చొరవ తీసుకొని తప్పకుండా చేర్చుకోవాలి. అది ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కడైనా డెవియేట్ చేయకూడదు. ఎక్కడైనా డెవియేట్ చేస్తే మళ్ళీ ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్య కూడా అధికారుల పైన అవుతాయి. ఇంకొక అంశం ఇప్పుడు అంగన్వాడీ బాట కూడా ఏ విధంగా నడుస్తూ ఉంది. దాంట్లో మళ్ళీ గర్భిణీలు కానీ బాలింతలు కానీ తప్పకుండా అంగన్వాడీ సెంటర్కి రావాలి. వాళ్ళకి 1 డే ఫుల్ మీల్ మనం ఇస్తున్నాము. దాంట్లో గుడ్లు కానీ తర్వాత పప్పు కానీ తర్వాత అన్నం కానీ అవి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే మళ్ళీ 7 నెలల నుంచి 3 సంవత్సరం వరకు పిల్లలు ఉన్నారో వాళ్ళకి టీహెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. టీహెచ్ఆర్లో మేజర్గా మ్యామ్ పిల్లలు అంత తక్కువ పోషణలో ఉన్న పిల్లలు మరీ తక్కువ పోషణలో ఉన్న పిల్లలు వారికి బాలమృతం కానీ బాలమృతం ప్లస్ కానీ కూడా ఇక్కడ టీచర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో దయచేసి గ్రామస్తులు కూడా మనం కూడా బాధ్యత తీసుకొని ఆ టీచర్ గుడ్లు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ఆ టీచర్ బాలమృతం ప్లస్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా, తర్వాత ఇక్కడ స్కూల్లో కూడా మధ్యాహ్నం భోజనం మెన్యూ ప్రకారం అవుతున్నాయి అవ్వట్లేదా మనం తప్పకుండా अडगाली ग्रामंలో इट्ला ఒకటి బాధ్యత తీసుకొని అక్కడే పరిష్కారం అవుతాయి. आदिलाबाद जिल्ह्याचे एसपी अखिल महाजन यांनी जिल्ह्यातील गांजा आणि अंमली पदार्थांचे संपूर्ण निर्मूलन करण्यासाठी सर्वांना काम करण्याचे आवाहन केले आहे. त्यांनी गुरुवारी आदिलाबाद फर्स्ट टाउन पोलीस स्टेशन मध्ये डीएमएचए समवेत माध्यमाशी संवाद साधला. त्यांनी सांगितले की औषध दुकानांमध्ये या स्क्रिप्शन शिवाय अंमली पदार्थ विकले जाऊ नये आणि बुधवारी पोलिसांनी सांगितले की शहरातील तेजा मेडिकल या शॉपमधून टर्माइन 3 लहान बाटल्या खरेदी करून इतरांना जास्त किमतीत पुरवण्यासाठी जाणाऱ्या एका तरुणाला पकडण्यात आले. त्याला अटकही करण्यात आली आणि अंमली पदार्थाच्या 3 लहान बाटल्या जप्त करण्यात आल्या. भविष्यात याशिवाय विकणाऱ्यांवर कारवाई केली जाईल असा इशारा एसपींनी दिला. डीएमएचओ डॉक्टर नरेंद्र राठोड म्हणाले की तरुण अशा औषधांचा वापर दीर्घकाळ गेम खेळण्यासाठी आणि नशेत राहण्यासाठी करतात तर त्यांचा वापर शरीरासाठी हानिकारक आहे. ते म्हणाले की कायद्यानुसार हा गुन्हा मानला जातो. ఓకే అందరికీ నమస్కారములు. ఇప్పుడు నిన్న సాయంత్రం మనకి ఒక లోకల్ ఎస్ఐసిఐకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి వీళ్ళు ఒక తేజ మెడికల్ షాప్ ఈ హాస్పిటల్లో ఉంటుంది అక్కడ పోయి వీళ్ళు రేడ్ చేశారు. ఏంటి అంటే ఈ రెడ్ హ్యాండెడ్గా ఇతను లైవ్గా పట్టుకున్నారు. ఒక పర్సన్కి ఒక ఇంజెక్షన్ పేరు టర్మిన్. ఈ దీనిలో అది కెమికల్ అంటే మెఫెంటర్మైన్ సల్ఫేట్. ఈ యాక్చువల్గా స్పైనల్ ఎనెస్థీజియా కోసం వాడతారు. దానికి కొంతమంది ఇన్జోమనియా కోసం లేకపోతే హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ చేయడానికి ఆ మిస్యూజ్ చేయడానికి వాళ్ళు వాడుకున్నారు. ఒక ఇంజెక్షన్ విలువ ఆల్మోస్ట్ 2000 ఉంటుంది. హెచ్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్ అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటే అమ్మదానికి ఉంటుంది. బట్ ఈ పర్సన్ ఏం చేశారు అంటే దొంగతనంతో అదే మెడికల్ షాప్లో పని చేస్తే బయట కూడా ఇది అమ్ముతున్నారు. రెడ్ హ్యాండెడ్గా లైవ్గా ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతని నుండి 3 ఇంజెక్షన్స్ ఇట్లా దొరికినాయి. ఇప్పుడు మనం జిల్లాలో మనం గాంజా టైట్ చేస్తున్నాం. ఆ గాంజా టైట్తో సహా దానిపైన దాదాపు లాస్ట్ 3 మంత్స్లో మోర్ దెన్ 60 కేసెస్ నమోదైనాయి. ఆ లైవ్గా కూడా ఎవరెవరు పండిస్తున్నారు అది కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా మనం మెడికల్ డ్రగ్స్ ఎవరైనా మిస్యూజ్ చేస్తే దానిపైన కూడా మన నిఘా ఉంది. అది కూడా మనం ఈరోజు నిన్న అది పట్టుకోవడం జరిగింది. ఈ పేరెంట్స్ కూడా వాళ్ళ కొడుకు కూతురులు ఏం పని చేస్తున్నారు వాళ్ళకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది. వాళ్ళ మంచి దారికి పోతున్నారా లేకపోతే చేదారికి పోతున్నారా, ఏమైనా మెడికల్ డ్రగ్స్ ఏమైనా వాళ్ళ మిస్యూజ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళపైన దృష్టి పెట్టాలి నేను మనవి వాళ్ళ పేరెంట్స్తో. ఇది కాకుండా ఇట్లయినా హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్ కీపర్స్ మీరు కూడా మీ షాప్ది రెగ్యులర్గా ఆడిట్ చేయించాలి. ఆ ఆడిట్ ఉంటుంది. దానికి ఎవరైనా బయట నుండి ఒక ఆడిటర్ తీసుకొని ఎవ్రీ మంత్ మీరు ఆడిట్ చేయాలి. సో దట్ మీకు తెలుస్తుంది ఎంత డ్రగ్స్ మీరు కొనుక్కున్నారు, ఎంత డ్రగ్స్ మీరు బయట సేల్ అయింది, ఏమైనా మిగిలినాయి. హెచ్ ప్రిస్క్రైబ్డ్ హెచ్ టైప్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయి మీరు ప్రిస్క్రిప్షన్స్తో సహా అమ్మాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే మనం డిఎంహెచ్ఓకి కలెక్టర్కి రాసి ఇది లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మనం ఫిర్యాదు చేస్తాం. సో దట్ ఏమైనా మెడికల్ డ్రగ్స్ కూడా ఏం ఇష్యూస్ ఉండకూడదు. థ్యాంక్ యూ.
ఈరోజు సార్ చెప్పినట్టు ఈ టర్మిన్ ఇంజెక్షన్ ఇచ్చడం వల్ల ఇది యూజువల్లీ మేము స్పైనల్ అనస్థీషియాలో యూజ్ చేస్తాము. నేను కూడా బేసికల్లీ అనస్థిస్ట్ కాబట్టి మేము ఫ్రీక్వెంట్లీ ఆపరేషన్ థియేటర్లో ఇది ఎప్పుడైతే స్పైనల్ ఇస్తామో అప్పుడు పేషెంట్కి హైపోటెన్షన్ కొద్దిగా బీపీ తగ్గడం జరుగుతుంది. అప్పుడు ఈ డ్రగ్ని మేము బ్లడ్ ప్రెషర్ పెంచడానికి, తర్వాత కొద్దిగా హార్ట్ రేట్ పెంచడానికి కూడా మేము ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో యువత దీన్ని మిస్యూజ్ చేయడం ఎలా అంటే, ఎప్పుడైతే మనం ఈ టర్మిన్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటామో ఆ బ్లడ్ ప్రెషర్తో పాటు బ్రెయిన్లో కూడా ప్రెషర్ అనేది మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్ అయ్యి యూఫోరిక్ స్టేజ్లో పోతుంది. వాళ్ళు ఏంటంటే ఒక యూఫోరియా స్టేజ్లో ఉండేసి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడం కానీ, తర్వాత వాళ్ళ గేమ్స్ ఆడడం, ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే జిమ్ చేసే వాళ్ళు కానీ రాత్రి పబ్జీ గేమ్స్ ఆడడం, దీనివల్ల నిద్ర రాదు, ఇన్సోమ్నియా అంటారు. నిద్ర రాదు కాబట్టి రాత్రంతా వాళ్ళు గేమ్స్ ఆడుకోవడం, పబ్జీ కానీ తర్వాత ఏదైనా వేరే ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడం, ఆ విధంగా యువత చెడుదారిన పడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా అందరు యువతకి ఇలాంటి అలవాటు మానుకొని మంచిగా అందరూ మంచి అలవాట్లో పోవాలని చెప్పేసి ఈ संदर्भात कोरुతున్నాను. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी 3 वर्षापूर्वी नित्य अन्नदानाचा कार्यक्रम चालू केला आणि तो कार्यक्रम आजही अव्याहतपणे सुरू आहे. तर कंदी श्रीनिवास रेड्डी शहरातील कॅम्प ऑफिस प्रजासेवा भवन येथे अनेक लोक जेवण करून त्यांना दररोज आशीर्वाद देतात आणि त्यांनी केलेल्या कार्याचे कौतुक करतात. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను కట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. बेला मंडळाच्या दहेगाव गावामध्ये आयोजित महसूल परिषदेला जिल्हाधिकारी राजेश शहा उपस्थित होते. त्यांनी शेतकऱ्यांच्या जमिनीच्या समस्या सोडवण्यासाठी राज्य सरकारने आयोजित केलेले महसूल परिषदेचा लाभ घेण्यास सांगितले. जमिनीच्या समस्या असलेल्या शेतकऱ्यांनी अर्ज करावे. त्यांनी स्पष्ट केले की जर ते महसूल परिषदेला उपस्थित राहिले नाही तर ते या महिन्याच्या 20 तारखेपर्यंत थेट तहसीलदार कार्यालयात त्यांचे अर्ज सादर करू शकतात. त्यांनी सांगितले की जर जमिनीच्या समस्या सोडवण्यासाठी कायद्यानुसार काही लवचिकता असेल तर ते शेतकऱ्यांच्या हितासाठी काम करतील. सरकारी जमिनीवर अतिक्रमण झाल्यास कठोर कारवाई केली जाईल असा इशारा त्यांनी दिला. कुछ फील्ड का वे क्लियर करना या फिर वही यही जो मैंने बताया था कि हमारा जो एक्सटेंट है सब बेसिकली भू आरती एक्ट में, इसके लिए धरनी एक्ट में ये सब प्रोविजंस नहीं थे. पर भू आरती को आइडिया हो कि चट्टम में क्या है, चट्टम को किस तरह से इम्प्लीमेंट करना. एक और बात भी, अगर मान लीजिए पुराना अभी कोई पार्टी जो आ रही है बोल रही है कि ये म्यूटेशन गलत हुआ है, मेरे पास पुराना मेरे बाप दादा का पासबुक है, मेरा कर सकते
तो मेरे हिसाब से 90 to 90 कुछ तो अभी इमीडिएटली एमआरओ वाले डिसाइड कर लेते कि हाँ पक्का सॉल्व कर सकते। कुछ केस में जैसे मान लीजिए सक्सेशन का है, तो अगर यहीं पर ही सारे विरासतदार यानी सारे बच्चे अगर यहीं आ जाते तो उनका वांगमूलम भी यहीं पर ही एमआरओ वाले लिख के फिर बाद में ऑनलाइन प्रोसेस भी कर सकते। तो वो भी यहीं पर ही होगी, उनकी पूरी टीम यहीं पर है। तो मान लीजिए कोई सक्सेशन के लिए आया, जिन को सक्सेशन करना विरासत 4 मान लीजिए लड़के हैं या फिर 3 लड़के 1 लड़कियां हैं, उन चारों को करना, तो अगर चारों यहीं आके स्टेटमेंट भी दे देते तो वो स्टेटमेंट के हिसाब से एमआरओ वाले उनका स्टेटमेंट भी रिकॉर्ड कर लेते और फाइल भी यहीं प्रिंट बना लेते, पूरा फाइल भी यहीं तैयार करके बाद में ऑनलाइन करके इमीडिएटली उसका सक्सेशन भी हो सकता है। तो आपसे से क्या गुजारिश है आपसे से कि आप लोग अपना डॉक्यूमेंट सारा लेकर आइए और ऐसे जो पार्टीज है वो भी यहीं पर अगर आ जाते तो हम इमीडिएटली इंक्वायरी करके पूरा फाइल प्रिंट बना लेते, पूरा फाइल प्रिंट कर सकते। शाम तक पूरी एमआरओ वर्ग की टीम यहीं पर ही है। अगर आप कोई डॉक्यूमेंट नहीं लेकर आए, मान लीजिए पाता 1 भी हो गया या फिर पाता पहानी हो गया, पाता पासबुक हो गया, अगर आप नहीं लेकर आए तो घर जाके लेकर आके। तेलंगणा सरकार बंद शाळा पुन्हा सुरू करण्यासाठी काम करत आहे। आदिलाबाद शहरामध्ये शिक्षण विभागाने गेल्या 12 वर्षापासून मुलांअभावी बंद असलेल्या शाळेमध्ये 2 शिक्षकांची नियुक्ती केली आहे। तर या कॉलनीमध्ये रोड शो कार्यक्रम आयोजित करण्यात आला आहे आणि आतापर्यंत 25हून अधिक मुलांना शाळेत प्रवेश देण्यात आलेला आहे। यासह शहरातील उर्दू या शादीखाडा वड्डागल्ला वेंकटराव पेटा प्राथमिक शाळा या पुष्कर काळानंतर पुन्हा सुरू करण्यात आलेली आहे। आमचे आदिलाबाद ANN प्रादेशिक समन्वय సత్యనారాయణ यांच्या विषयावर अधिक माहिती देतील। మూతపడిన పాఠశాలలపై తిరిగి తెరిపించే దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా అయితే కనబడుతోంది। ఎందుకంటే ఇక్కడ మనం ప్రజెంట్ వెంకట్రావుపేట ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఒక వెంకట్రావుపేట కాలనీ, ఈ కాలనీలో మనం స్కూల్ చూస్తున్నాం। చాలా సందడి వాతావరణం స్కూల్ దగ్గర అయితే కనబడుతోంది। మామిడి తోరణాలు కట్టి అలాగే పిల్లల్ని ఈరోజు స్కూల్స్ రీఓపెన్ కాబట్టి రీఓపెన్ సందర్భంగా చక్కగా స్కూల్ని అయితే ముస్తాబు చేశారు, చక్కగా మామిడి తోరణాలు కట్టారు, అలాగే పిల్లలు ఆకర్షించే విధంగా బెలూన్లు కట్టారు। ఇదంతటికి కూడా మరొక విషయం కారణం ఏంటంటే ఈ పాఠశాల గత 12 సంవత్సరాలుగా మూతపడి ఉండడం అనేటటువంటిది ఒక చాలా విచారకరమైనటువంటి ఒక విషయం। గత 12 ఏళ్లుగా ఇక్కడ విద్యార్థుల సంఖ్య లేక ఉపాధ్యాయులు లేక పూర్తిగా మూతపడినటువంటి ఒక ఈ పాఠశాలను రీసెంట్ డిఎస్సిలో మరి ఇక్కడికి ఉపాధ్యాయులను కేటాయించడము, ఆ తర్వాత పాఠశాల పునఃప్రారంభించడంలో మరి సర్కార్ సఫలీకృతమైనట్టుగానే భావించాల్సి వస్తుంది। ఎందుకంటే ఇక్కడ 12 సంవత్సరాల తర్వాత అంటే ఒక పుష్కర కాలం తర్వాత ఒక పాఠశాల తిరిగి పునఃప్రారంభమై తిరిగి విద్యార్థులతో సందడి నెలకొంటుందంటే ఆ కాలనీ వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు। ఎందుకంటే చాలా దూరం, అంటే వేరే పాఠశాలకు వెళ్ళాలంటే చాలా దూరం అవుతుందని చెప్పేసి। అయితే ప్రజెంట్ మనతో పాటు మరి ఇక్కడ కాలనీకి సంబంధించి పేరెంట్ ఉన్నారు, వారిని మాట్లాడిద్దాం। చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తున్నది? ఎందుకంటే 12 ఏళ్ల నుంచి స్కూల్ మూతపడ్డది, మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇక్కడ జిల్లా అధికారులు అలాగే ప్రభుత్వం కారణంగా మళ్ళీ అయితే తిరిగి పాఠశాలకైతే ఒక కొత్త సందడి వాతావరణం అయితే నెలకొన్నది। చాలా సంతోషంగా ఉంది సార్। ఇన్ని రోజులు చాలా దూరం పిల్లలు వెళ్ళాల్సి వస్తుండే, ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నది కాబట్టి పిల్లలను పంపించి కూడా ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది। ఇక్కడ ఇంతకుముందు చదివిన పిల్లలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, మళ్ళీ ఇక్కడ రీఓపెన్ చేసి మళ్ళీ స్కూల్ని పెడితే చాలా సంతోషంగా ఉంది। వాళ్ళకి ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉండి పిల్లలకు విద్య చాలా నాణ్యంగా అందుతుంది, వాళ్ళు ఇంకా పై స్థాయిలకు ఎదిగి మంచిగా ఇదవుతారని చేస్తున్నాం సార్। అంటే పాఠశాల పునఃప్రారంభం తర్వాత అంటే పునఃప్రారంభానికి ఇటు డిఎస్సి వేసి ఉపాధ్యాయులను నియమించడానికి మరి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఏ విధంగా చెప్పచ్చు? వాళ్ళకి ధన్యవాదాలే చెప్పాలి సార్। ఎందుకంటే ఇన్ని రోజులు మూతపడ్డ స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఉపాధ్యాయులను మళ్ళీ బడిబాట ప్రారంభించి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ విద్యను అందజేస్తున్న వారికి కూడా ధన్యవాదాలు సార్। మీరు చెప్పండి, పేరెంట్స్ కమిటీ తరఫున తిరిగి పాఠశాల పునఃప్రారంభం కావడం ఎట్లా లభిస్తుంది? చాలా ఆనందదాయకం సార్, చాలా సంతోషంగా ఉంది। ఇక్కడ కాలనీ వాసులకు చాలా ఇబ్బందికరంగా ఉండే, దూరంగా నుంచి చాలా దూరం అవుతుంది। అంటే ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు ఈ సందడి వాతావరణం? ఎందుకంటే ఒక పండగ వాతావరణం అయితే కనపడుతుంది। ఎందుకంటే ఇంతకుముందు ఈ కాలనీలు చూస్తే బోసిపోయినట్టుగా ఈ స్కూళ్ళు ఎవరో వాటి కూర్చుని ఉంటుండే, కానీ ఇప్పుడు పిల్లలతో కలకలాడుతుంది। సార్ చాలా కలకలాడుతుంది, ఇప్పుడు చాలా పేరెంట్స్ కూడా చాలా పాజిటివ్గా చేస్తున్నారు। అలాగే మనతో పాటు ఎంఈఓ ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎంఈఓ సోమయ్య గారు ఉన్నారు। సార్ నమస్తే, చెప్పండి, అంటే పాఠశాల పునఃప్రారంభానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే డిఎస్సిలో ఉపాధ్యాయుల్ని కేటాయించడం, తిరిగి పుష్కర కాలం తర్వాత పాఠశాల మళ్ళీ తిరిగి కలకలాడటం ఎలా ఆనందం? ప్రధానంగా ముఖ్యంగా విషయం ఏమిటంటే గతంలో హాలిడేస్లలో ఉపాధ్యాయులు
ఇంటికి పరిమితం అవుతుండే, లేకుంటే ఏదైనా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటుండే. కానీ ఈ విద్యా సంవత్సరంలో మాత్రము ప్రభుత్వం ప్రకటబందీ చర్యలు చేపట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయులందరూ బడిబాట అనేటటువంటి కార్యక్రమము, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించి మేము డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ టీచర్ల యొక్క సహకారము మరియు మా యొక్క సిఆర్పిల యొక్క సహకారము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క అంచనా అనేటటువంటి వేయడం జరిగింది. డోర్ టు డోర్ సర్వే చేసిన తర్వాత తల్లిదండ్రులు ఒకటే చెప్పారు, సార్ మీరు ఇంగ్లీష్ మీడియం కనుక ఓపెన్ చేస్తే మేము మా పిల్లలను తప్పనిసరిగా ఈ యొక్క పాఠశాలలో పంపడం జరుగుతుంది సార్ అనేటటువంటి ఒక మాట చెప్పడం వల్ల మేము వారికి ఖచ్చితంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024 డేసీ ద్వారా నియామకమైనటువంటి 2 ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై నియమించడం అనేటటువంటి జరిగింది. వారి యొక్క సహకారంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అనేటటువంటి జరిగి తల్లిదండ్రుల్లో ఒక నమ్మకం అనేటటువంటి ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం అనేటటువంటి కల్పించడానికి మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాము. అందుకు ఈ యొక్క కాలనీ వాసులు కూడా పూర్తిగా సహకారం అనేటటువంటి అందించడం అనేటటువంటి జరిగింది సార్. అయితే బడిబాట కార్యక్రమం ద్వారా ఈ వెంకట్రావుపేట కాలనీలో మీరు ఇంటింటికి తిరిగారు, అంటే ఓవరాల్గా ఎంతమంది విద్యార్థుల నమోదు జరిగింది? దాదాపు మేము ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం 6th నుంచి ప్రారంభమైంది. 19th వరకు ఒక కార్యక్రమం ఉంది. ఇప్పటి వరకు మేము డోర్ టు డోర్ సర్వేలో 28 మంది పిల్లలను ఇక్కడ జాయిన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇది ఒక శుభ పరిణామము. ఇది పూర్తిగా స్లమ్ ఏరియా కాబట్టి తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో మాకు అందుబాటులో ఉంది కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పనిసరిగా మంచి నాణ్యమైనటువంటి విద్యా బోధన అనేటటువంటిది అందించడానికి కృషి చేస్తాం సార్. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా తెలిసిన పాఠశాలలో ఏ తరగతి వరకు బోధన ఉంటుంది, అలాగే వచ్చినటువంటి పిల్లల్లో ఏ తరగతి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతము 28 మంది పిల్లలు నమోదైనట్లు. ఇందులో అధికంగా దాదాపు ఒక 17 మంది పిల్లలు ఫస్ట్ క్లాస్లో నమోదు కావడం జరిగింది. మిగతా పిల్లలు 2nd, 3rd, 4th క్లాసులో నమోదు అనేటటువంటి కావడం అనేటటువంటి జరిగింది. అలాగే వీళ్ళకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి మిగతా అన్ని కూడా ఏర్పాట్లు చేసినారు సార్. మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా వర్క్ బుక్లు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్స్ అనేటటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 జతల దుస్తులు కూడా పిల్లలకు త్వరలో అందించడం అనేటటువంటిది జరుగుతుంది సార్. అలాగే ఇప్పుడు మనం ఆ క్లాస్ రూమ్కి వెళ్దాం, క్లాస్ రూమ్లో పిల్లలు చూద్దాం, పిల్లలతో కాసేపు మాట్లాడిద్దాం. ఎట్లా అనిపిస్తున్నారా బాబు? ఇక్కడ స్కూల్ వచ్చినావు కదా, మళ్ళీ పుస్తకం పట్టినావు, ఒక 2 నెలల పాటు అంటే దూరం ఉన్నావు కదా స్కూల్కు, 2 months ఏం చేసినావు? ఆడుకున్నావా? నువ్వు ఏ కాలనీలో ఉంటావు? పాత బస్ స్టాండ్, అశోక్ రోడ్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా స్కూల్ ఇక్కడ? మంచిగా ఉంది. మంచిగా నేర్పుతున్నారా ఆటలు పాటలు? ఇవాళ స్టార్ట్ అయింది కదా, నేను నడుచుకుంటున్నావు, లెక్కలు చేస్తున్నావా? అవును. నువ్వేం చేస్తున్నావు బాబు? లెక్కలు చేస్తున్నావా? ఎట్లా అనిపిస్తుంది నీకు స్కూల్? బాగా అనిపిస్తుంది. సంతోషంగా ఉన్నదా నీకు? అది ఇక్కడ చూస్తున్నామైతే దాదాపుగా పిల్లలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత తిరిగి పాఠశాల ప్రారంభం కావటం, అలాగే ఈ ఆఫ్టర్ 12 సంవత్సరాల తర్వాత పాఠశాల ప్రారంభం కావడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక కాలనీ వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు దగ్గరలో స్కూల్ ఉందని చెప్పేసి. సో ఈ యొక్క ప్రభుత్వానికైతే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కమిటీ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోషకులు అంటే పిల్లల పేరెంట్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ పూర్తిగా దగ్గరలో పాఠశాల ఉన్నందుకైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ नरसिंहతో सत्यनारायण, ANN न्यूज, व्यंकटरावपेठ कॉलनी. आदिलाबाद शहरातील बुक्तापूर कॉलनीतील इंद्रमा घराच्या लाभार्थ्यांना मंजूर कागदपत्रे सोपवण्यात आली आहे, तर त्यांना 45 दिवसात काम सुरू करण्याचा सल्लाही देण्यात आला. असे सांगण्यात आले की मंजूर झालेल्या 10 पैकी 9 जणांना कार्यवाहीच्या प्रगती देण्यात आलेली आहे आणि दुसऱ्या लाभार्थ्यांनी सांगितलं की तो सध्या बांधकाम करण्यास तयार नाही आणि त्याचप्रमाणे प्रभाग 24 मधील भाग्यनगर कॉलनीतील इंद्रम्मा घराच्या या लाभार्थ्यांना मंजुरी कागदपत्रे सोपवण्यात आली आहे. मिनिमम 400
ఓకే ఆదేశాలనుసారం ఈరోజు ముక్తాపూర్ వార్డ్ నంబర్ 45లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మంజూరైనటువంటి ఆ పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇందులో కమిటీ మెంబర్సు అదేవిధంగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు ఎవరైతే అయ్యారో వాళ్ళు రాబోయే 45 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపు పూర్తి చేయాలి. వాళ్లకు 5 లక్షలు అనేవి విడతల వారీగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తుంది. రోజు ఆదిలాబాద్ పట్టణంలోని ముక్తాపూర్ కాలనీలో ఇలా ఇందిరమ్మ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మా కంది శ్రీనివాసరెడ్డి గారు సీతక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వార్డ్ నెంబర్ 45లో వచ్చిన బెనిఫిషరీ అందరికీ ఈ 45 రోజుల్లో వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. దానికి విడతల వారీగా బేస్మెంట్ లెవెల్కు 1 లక్ష రూపాయలు, రూప్ లెవెల్కు 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, దాని తర్వాత ఫైనల్గా 1 లక్ష రూపాయలు, మొత్తం 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మేము ఆదిలాబాద్ పట్టణ ప్రజలతో పాటు బెనిఫిషరీ కూడా కోరుతున్నాం. ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కానీ ఎవరైనా అవినీతికి పాల్పడి మేము ఏమైనా డబ్బులు అడిగినా కానీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, జిల్లా కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ డైరెక్ట్గా మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, రిటర్న్లో కూడా పిటిషన్ ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి ఎక్కడ అవినీతి లోపించకుండా ప్రభుత్వం మంచి మంచి స్కీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ ఈ स्कीमनी उपयोగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. तेलंगणामध्ये शाळेची घंटा वाजली. जिल्ह्यामध्ये शाळा पुन्हा सुरू. सुंदर सजवलेल्या शाळांमध्ये विद्यार्थ्यांची गर्दी. आदिलाबाद जिल्ह्यात दुर्घटना. वीज पडल्याने 6 जणांचा मृत्यू. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.